కర్నూలు నగరంలో ఈ నెల 14న జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకుల కాసిపోగు సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కుటుంబాల మధ్య గొడవలే ఈ హత్యకు కారణంగా ప్రాథమిక విచారణలో తెలిసిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు. ఇక సంజన్న హత్య కేసులో వడ్డే అంజితో పాటు తన ముగ్గురు కుమారులు, మరో వ్యక్తి కత్తులు, పిడిబాకులు, వేట కొడవలతో ఈ హత్య చేశారని అన్నారు. నగరంలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. అనే వ్యక్తిని దాదాపు 55-60 years ఓల్డ్ వ్యక్తిని ఐదుగురు అటాక్ చేసి చంపేశారు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనం సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. అప్పటికి అక్యూజ్డ్ అందరూ సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి పారిపోయారు. సో అప్పటి నుంచి మన టీమ్ విత్ ఆల్ ద ఎయిడ్స్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, సీసీటీవీ ఫుటేజెస్ ఎగ్జామిన్ చేయడం, తర్వాత లోకల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఈరోజు మార్నింగ్ అక్యూజ్డ్ అందరినీ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ అందరూ ఐడెంటిఫై చేసినట్టు A1 వడ్డే రామాంజనేయులు ఏలియాస్ సంజీ, వడ్డే శివకుమార్, వడ్డే రేవంత్ కుమార్, వడ్డే తులసి కుమార్, తర్వాత A5 వచ్చేసి బాలా అశోక్. దీంట్లో A1 వడ్డే రామాంజనేయులుకి ఆయన ఒక హిస్టరీ షీటర్, 13 కేసులు ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ A2, A3, A4 అతని సొంత సన్స్ కొడుకులు. సో A1 వచ్చేసి 20 years old, A2 22, A3 22 and 23 years old. తర్వాత A5 వచ్చేసి బాలా అశోక్, హీఈస్ 30 years old. సో ఈ కేసు వెనక ఇంట్రోగేషన్ మొత్తం చేసి ఎందుకు ఇన్సిడెంట్ జరిగిందని చూస్తే ఈ ఇద్దరు ఫ్యామిలీస్కి అంటే కాసిపోగు సంజనకి తర్వాత వడ్డే రామాంజనేయులు ఫ్యామిలీస్కి మొదటి నుంచి హిస్టరీ ఉంది, గొడవ ఉంది. 2022లో ఇద్దరి మీద అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన కేసులో 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు మార్నింగ్ A1 ఎవరున్నారు అంటే రామాంజనేయులకి అక్కడ ఒక 30 year old మనిషి అతన్ని కిండల్ చేశారు. సో ఆ కిండల్ చేసింది అతను ఈ ఫెల్ట్ అషేమ్డ్. ఇంటికి వచ్చి తన సన్స్ ముందు, తర్వాత వైఫ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చిన్న కుర్రలు కూడా నన్ను ఇలా కిండల్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సో అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఈవినింగ్ డిసీజ్డ్ ఎవరు ఉన్నారో అదే కాసపోగు సంజన్న, ఆయన ఈ అక్యూజ్డ్ ఇంటి దగ్గర ఉన్న మెడిటేషన్